ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. కాంగ్రెస్ లో తొలి గట్టి ఎదురుదెబ్బ సీఎం రేవంత్ రెడ్డికి అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. అంటే దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పై ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది. భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతానంటే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరికపై ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆసక్తికర కామెంట్ అయితే చేశారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న వార్తలు మా క్యాడర్ను ఆందోళనకు గురి చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. నేను ప్రజల మధ్య తిరుగుతుంటే కొందరు నేతలు పార్టీలో చేరడంపై దృష్టి పెట్టారని గ్రహించారు. ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి కలిశానని చెప్పారు. ఈ విషయంపై గాంధీ భవన్లో తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షిని కూడా కలిశానని వివరించారు. అధికారం లేకుంటే 3 నెలల్లో కూడా ఉండలేరా? ప్రతిపక్షంలో ఉండి ప్రజా సమస్యలపై 8 సంవత్సరాలు కొట్లాడినా అంటూ ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యే కంటే ప్రతిపక్ష బాధ్యత గొప్పదన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రజలకు అండగా నిలబడే అవకాశాన్ని ప్రతిపక్షానికి దక్కుతుందని తెలిపారు. అధికారంలో ఉంటే అడగని వారందరికీ సమాధానం చెప్పాలని పేర్కొన్నారు. కుంభం అనిల్ కుమార్ రెడ్డి మొత్తానికి తెలంగాణలో మరో కీలక నేత రాబోతున్నారు. అంటే కాంగ్రెస్ లోకి అందులో ఉన్నటువంటి కీలక నేత నేను పార్టీ పైన దృష్టి పెడితే ఈ రకంగా చేరికల పైన క్యాడర్ ఆందోళన చెందుతుందని, దీనికి సంబంధించి ఆ లోక్సభ ఎన్నికలు అయితే త్వరలోనే ఉన్నాయి. మరి దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి ఏ రకంగా ముందుకెళ్తారు? ఆల్రెడీ ఉన్న వారిని సముదాయించి కొత్త వారిని యాడ్ చేసుకోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో వాడిన స్ట్రాటజీ కాంగ్రెస్ బలంగా ఉన్నదని నిరూపించుకోవాలి. ఉన్న క్యాడర్ను కూడా కాపాడుకోవాల్సి అయితే ఉంటుంది. మొత్తానికి దీనిపైన ఏ నిర్ణయం తీసుకుంటారు? పార్టీ క్రమశిక్షణ చర్యలు ఏమైనా వర్తిస్తాయా దీనిపైన? సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్లో కొత్త అలజడి మొదలైందంటున్నారు రాజకీయ నిపుణులు.